జీవితంలో దళితులు ఎవరు పోటీ చేసినా వాళ్ళపైన నేను స్టేట్మెంట్లు ఇచ్చే కార్యక్రమాలు ఎప్పుడు చేయలే. కానీ మీరు మాట్లాడిన దానికి ఒకటి చెప్తున్నాను. థామస్ గారు నువ్వు మాట్లాడిన కదా విని నువ్వు థామస్ గారు అనే అతను బైబిల్ పెట్టుకుని బైబిల్తోనే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ ఇల్లంతా కూడా బైబిల్. అంటే క్రిస్టియన్స్ని బైబిల్ పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు ఎస్సీలు కాకుండా పోరు. కుల వ్యవస్థ ఎప్పుడు పోతుందో అప్పుడు వ్యవస్థ కూడా పోతుంది. ఏ పార్టీలో చేరినా ఎక్కడికి పోయినా కుల వ్యవస్థ పోదు. క్రిస్టియన్లో చేరినా ముస్లింలో చేరినా ఎక్కడికి పోయినా కుల వ్యవస్థ ఉంటుంది. కులం ఎక్కడా దూరం చేయదు. కానీ ఈ మహానుభావుడు ఏం చేసినాడంటే మంత్రి అయినాడు కదా. ఈరోజు దళితుల్ని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం దళితుల్ని చేత కన్ను చూస్తుందని స్టేట్మెంట్ ఇచ్చినాడని మీరు నన్ను క్వశ్చన్ వేస్తున్నారు కదా. మరి ఈయన ఏటీఎం కార్డులు అని చెప్పేసి ఎస్సీ కాలనీలోనే 5,000 రూపాయలకి ఏటీఎం కార్డు ఇచ్చి ఓట్లు వేయమన్నాడు. దళితుల్ని మోసం చేసినట్ట కాదా? ఇతను వచ్చినప్పటి నుంచి కొత్తపల్లిమిట్లో శ్యామ్ అనే అతని పైన అన్యాయంగా కేసు పెట్టి మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినాడు. అతను ఎస్ఐ కదా, 38 రోజులు బయట ఉన్నాడు. జైల్లో ఉన్నాడు. అదేవిధంగా ఏకాంబర్ అని పొదలపల్లిలో అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించాడు. అతను 37 రోజులు జైల్లో ఉన్నాడు. అదేవిధంగా మన గోవిందయ్య దానికి ఎంత తీవ్రంగా తీసుకొని వచ్చినాడంటే చాలామంది గోవిందయ్య పైన పడి అతనే విగ్రహాన్ని కాల్చినారని చెప్పించే కార్యక్రమాలు చేస్తూ దానికి హోమ్ మినిస్టర్నే పిలుచుకొని వచ్చేసినాడు. హోమ్ మినిస్టర్ వచ్చింది మీకు అందరూ కూడా తెలుసు. ఇంతవరకు ఎవరు కాల్చినారని కనిపెట్టే పరిస్థితి కనపడలా. ఒక విగ్రహం పెట్టినోడు అతనే కాలుస్తాడు చెప్పండి మీరు. అదేవిధంగా దామరగుంట అనే దాంట్లో రెడ్డి కమ్యూనిటీ అక్కడ క్వారీ పెట్టుకుని ఆ ఫ్యామిలీ కంప్లీట్గా దెబ్బతీస్తుంటే అక్కడ సపోర్ట్ చేసి ఆడవాళ్ళంతా కేసులు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్నాథ్ నాయుడు అని పెనుమూరులో వాళ్ళ ల్యాండ్లో డీకేట్ పట్టుకోగలదు. వాళ్ళ ల్యాండ్లోనే రోడ్లు వేసుకుంటూ వాళ్ళని అన్యాయమైన కేసులు పెట్టి వాళ్ళని బాధిస్తున్నారు. రామయ్య అనే వ్యక్తిని ఎందుకు చెప్తానంటే వీళ్ళంతా ఎస్సీలు కదా, అన్నీ వదిలేసి కూడా కొంతమందిని ఒక 5-6 మందిని తయారు చేసి ప్రతి గ్రామాల్లో కూడా పంపించి వాళ్ళని భయభ్రాంతి చేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఏమంటే తమిళనాడు నుంచి జనాలు తీసుకొని వచ్చి ఒక్క అడవైనా బాగుందా? అందరూ అడవులకి మీరు నిజంగా నా పైన కోపం ఉన్నా అన్నీ ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని అడవులు ఏ విధంగా నాశనం అయిపోయింది. పాలసముద్రం నుంచి 6 మండలాలు పోయి చూడండి. వీళ్ళంతా ఎస్సీలు కాదా? వీళ్ళపైన కేసులు. అందులో మా మదీన్ అనే ఒక అతను వచ్చి సెక్రటరీ. అతను వచ్చిన వెంటనే బ్యానర్ కట్టినాడని. అంతకుముందు నేను డిప్యూటీ సీఎంగా పనిచేసి దాదాపు సమితిమెంట్గా పనిచేసిన నేనంటే వాళ్ళకి అందరికి ఇష్టం. విలేజ్ అంతా బ్యానర్ కడితే దాన్ని సింపమని చెప్తే అతను సింపలా, దానికి ఉద్యోగాన్ని పోగొట్టినాడు. ఆ విధంగా ఫీల్డ్ ఆఫీసర్లు 5-6 మందిని ఎంత ఎస్సీలని. మరి ఎస్సీలకి ఇంత చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు మేమంతా ఎస్సీలని దళితుల్ని చేతకన్ను చూస్తుంటే నువ్వే కన్ను చూస్తున్నావు. కావాలంటే నేను గట్టిగా మీకు డిమాండ్ చేస్తున్నా, నా పైన సిబిఐ ఎంక్వైరీ చేయండి. 2 సంవత్సరాల పైన సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఎక్కడైనా ఒక కేసు ఎస్సీలే కాదు ఏ క్యాస్ట్ పైన కేసు పెట్టి లోపల పెట్టి ఉంటే నిరూపించండి. ఎందుకంటే మీరు ఆ క్వశ్చన్ వేసినారు కాబట్టి నేను జవాబు చెప్పాల్సి వస్తుంది. ఎస్సీలు అని మాట్లాడుతుంది. ఎస్సీలకి నువ్వు చేసిందేమి? ఏటీఎం కార్డు 5,000 ఇచ్చినావు, వేరే క్యాస్ట్లకి ఇవ్వలా. ప్రతి గ్రామంలో పోయి ఎస్సీలని ఏటీఎం కార్డులు ఇచ్చినావు. పోనీ ఏటీఎం కార్డులు ఇప్పుడు నువ్వు సంపాలేదు వాళ్ళకి ఏటీఎం కార్డులకి డబ్బులు పంపించేయి, గెలిచినావు కదా. అది వదిలేసి చంద్రబాబు నాయుడు కూటమి మమ్మల్ని చేసింది, అందువల్ల ఎస్సీలని ఊరు చేతికన్ను చూపించలా. ఎస్సీలకు వచ్చిన వాళ్ళు ఎస్సీలు తొక్కే కార్యక్రమం మీరు చేసినారు కాబట్టి నీ యొక్క మంచో చెడ్డో మీ లీడర్కి తెలిసింది కాబట్టి వాళ్ళు నిన్ను ఏం చేసినారో దానికి భయపడి నువ్వు స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మేము ఆయనకి సపోర్ట్ చేసే కార్యక్రమాలు చేయమని ప్రకాశం నన్ను డిమాండ్ చేస్తున్నాడు. అవును సార్ ఇస్తాను చూసుకుని ఓకే సార్ వెనకాల వచ్చేస్తానండి కింద పెట్టేస్తాను. ఓకే సార్ 2 నిమిషాలు సార్. మన కెమెరా
நம்ம பேசாల్సింది పేరాలు పేసాల్సింది